హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం హిందీలో చాలా ఉపయోగకరమైన పదబంధం కే బాద్ ఎలా వాడాలో నేర్చుకుందాం. అసలు పదబంధం అంటే ఏంటిదంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ పదాలు కలిసి ఒక ప్రత్యేకమైన అర్థాన్ని ఇవ్వడం అన్నమాట. అంటే కే బాద్, కే సాత్, కే లియే ఇవన్నీ ఒక్కో పదం కాదు, కలిపి ఒక అర్థాన్ని ఇస్తాయి. అందుకనే వీటిని పదబంధాలు అంటారు. ఇంగ్లీష్లో వీటిని ఫ్రేసెస్ అని అంటారు. హిందీలో ఈ పదబంధాలు అనేవి చాలా ఇంపార్టెంట్. ఇంకెందుకు ఆలస్యం, మరి వీడియో చివరి వరకు చూడండి. కే బాద్ అంటే తెలుగులో తర్వాత అని అర్థం వస్తుంది. ఇది ఏ పని పూర్తయ్యాక మరొక పని జరిగింది అని చెప్పడానికి కే బాద్ అనేది ఉపయోగిస్తాము. అంటే ఒక పని జరిగిన తర్వాత ఇంకొక పని జరిగిందని చెప్పడానికి, లేకపోతే ఆ పని జరిగిన తర్వాత ఈ పని చేస్తాను అని చెప్పడానికి ఇలా మనం కే బాద్ అనేవి యూజ్ చేయొచ్చు. ఉదాహరణలు చూద్దాం ఇప్పుడు. మే స్కూల్ కే బాద్ ఘర్ జాతా హూ. నేను స్కూల్ పాఠశాల, కే బాద్ తర్వాత, ఘర్ ఇల్లు, జాతా హూ వెళ్తాను. మే స్కూల్ కే బాద్ ఘర్ జాతా హూ అంటే నేను పాఠశాల తర్వాత ఇంటికి వెళ్తాను. ఐ గో హోమ్ ఆఫ్టర్ స్కూల్. వహ్ ఖానా ఖానే కే బాద్ సో గయా. వహ్ అతను, ఖానా భోజనం, ఖానే కే బాద్ చేసిన తర్వాత, సో గయా నిద్రపోయాడు, సోనా నిద్రపోవట, సో గయా నిద్రపోయాడు. హి స్లెప్ట్ ఆఫ్టర్ ఈటింగ్ ఫుడ్. హమ్ కామ్ కే బాద్ చాయ్ పీతే హై. హమ్ మేము, కామ్ పని, కే బాద్ తర్వాత, చాయ్ టీ, పీతే హై తాగుతాము. అంటే మేము రోజు పని చేసిన తర్వాత టీ తాగుతాము అని అర్థం వస్తుంది. వి డ్రింక్ టీ ఆఫ్టర్ వర్క్. బారిష్ కే బాద్ మౌసమ్ ठंडा हो गया. బారిష్ వర్షం, కే బాద్ తర్వాత, మౌసమ్ వాతావరణం, ठंडा हो गया చల్లబడింది. బారిష్ కే బాద్ మౌసమ్ ठंडा हो गया వర్షం తర్వాత వాతావరణం చల్లబడింది. ద వెదర్ బికేమ్ కూల్ ఆఫ్టర్ ద రెయిన్. పరీక్ష కే బాద్ బచ్చే ఖుష్ थे. పరీక్ష కే బాద్ తర్వాత, బచ్చే పిల్లలు, ఖుష్ సంతోషంగా, తే ఉన్నారు. ద చిల్డ్రన్ వర్ హ్యాపీ ఆఫ్టర్ ద ఎగ్జామ్. ఫిల్మ్ కే బాద్ హమ్ ఘర్ లౌటే. ఫిల్మ్ సినిమా, కే బాద్ తర్వాత, హమ్ మేము, ఘర్ ఇల్లు, లౌట్నా అంటే తిరిగి వచ్చుట, లౌటే తిరిగి వచ్చాము. వి రిటర్న్డ్ హోమ్ ఆఫ్టర్ ద మూవీ. వహ్ నహానే కే బాద్ పూజా కర్తా హై. వహ్ అతను, నహానే కే బాద్ స్నానం చేసిన తర్వాత, పూజ కర్తా హై చేస్తాడు. వహ్ నహానే కే బాద్ పూజా కర్తా హై అతడు స్నానం చేసిన తర్వాత పూజ చేస్తాడు. లేకపోతే ఆమె చేస్తుంది అని అంటే ఇక్కడ కర్తీ హై అని యూజ్ చేయాలి. హీ ప్రేస్ ఆఫ్టర్ టేకింగ్ ఏ బాత్. రాత్ కే బాద్ సుబహ్ ఆతీ హై. రాత్ రాత్రి, కే బాద్ తర్వాత, సుబహ్ ఉదయం, ఆతీ హై వస్తుంది. రాత్ కే బాద్ సుబహ్ ఆతీ హై రాత్రి తర్వాత ఉదయం వస్తుంది. మార్నింగ్ కమ్స్ ఆఫ్టర్ నైట్. ఖేల్ కే బాద్ వహ్ థక్ గయా. ఖేల్ ఆట, కే బాద్ తర్వాత, వహ్ అతను, థక్ గయా అలసిపోయాడు. ఖేల్ కే బాద్ వహ్ థక్ గయా ఆట తర్వాత అతను అలసిపోయాడు. హీ గాట్ టైర్డ్ ఆఫ్టర్ ద గేమ్. పढ़ने के बाद मैं टीवी देखता हूँ. పढ़ने के बाद చదివిన తర్వాత, నేను టీవీ देखता हूँ టీవీ చూస్తాను. देखना చూడుట, देखता हूँ చూస్తాను. ఐ వాచ్ టీవీ ఆఫ్టర్ స్టడీయింగ్. छुट्टियों के बाद స్కూల్ ఖులా. छुट्टियों సెలవులు, కే బాద్ తర్వాత, స్కూల్ పాఠశాల, ఖుల్నా తెరుచుకొనుట, ఖులా తెరుచుకుంది. ఖుల్నా అంటేనేమో వాటంతటికి అవే తెరుచుకోవడాన్ని ఖుల్నా అనే పదం యూజ్ చేస్తాము. ఖోల్నా అంటేనేమో ఎవరైనా తెరిస్తే, సపోజ్ డోర్స్ ఉన్నాయి, ఎవరైనా తెరిస్తే వాటికి ఖోల్నా అనేది యూజ్ చేయాలి పదము. గాలికి అవే తెరుచుకుంటే వాటికి ఖుల్నా అనే పదము యూజ్ చేయాలి. స్కూల్ ఓపెన్డ్ ఆఫ్టర్ ద హాలిడేస్. మీటింగ్ కే బాద్ ఉన్హోంనే నిర్ణయ్ లియా. మీటింగ్ కే బాద్ సమావేశం తర్వాత, ఉన్హోంనే వారు, నిర్ణయం, లియా తీసుకున్నారు, లేనా తీసుకొనుట, లియా తీసుకున్నారు. ఏం తీసుకున్నారు? నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఇక్కడ నే అనేది యూజ్ చేశాము.
they made a decision after the meeting. दवा लेने के बाद उसे आराम मिला. दवा మందు లేనే కే బాద్ తీసుకున్న తర్వాత ఉసే అనొచ్చు లేకపోతే ఉస్కో అనొచ్చు. అతనికి ఆరాం ఉపశమనం మిలా లభించింది. He felt relief after taking medicine. 2 दिन के बाद वह आया. 2 दिन 2 రోజులు के बाद తర్వాత वह అతను ఆయా వచ్చాడు. 2 दिन के बाद वह आया 2 రోజుల తర్వాత అతను వచ్చాడు. He came after 2 days. शादी के बाद वह दिल्ली चली गई. शादी के बाद పెళ్లి తర్వాత वह ఆమె ఢిల్లీ చలి గయి వెళ్ళింది. ఇక్కడ అతను వస్తే గయా అనేది యూస్ చేయాలి, ఆమె వస్తే గయి అనేది యూస్ చేయాలి. షీ వెంట్ టు ఢిల్లీ ఆఫ్టర్ మ్యారేజ్. క్లాస్ కే బాద్ ముజ్సే మిలో. క్లాస్ కే బాద్ క్లాస్ తర్వాత ముజ్సే నన్ను మిలో కలువు. క్లాస్ కే బాద్ ముజ్సే మిలో క్లాస్ తర్వాత నన్ను కలువు. మీట్ మీ ఆఫ్టర్ క్లాస్. खाना बनाने के बाद माँ आराम करती है. खाना बनाने के बाद వంట చేసిన తర్వాత మా అమ్మ ఆరాం విశ్రాంతి కర్తీ హై తీసుకుంటుంది. మదర్ రెస్ట్స్ ఆఫ్టర్ కుకింగ్. సఫాయి కే బాద్ కమరా సాఫ్ దిఖ్ రహా హై. సఫాయి కే బాద్ శుభ్రం చేసిన తర్వాత కమరా గది సాఫ్ శుభ్రంగా దిఖ్ రహా హై కనిపిస్తోంది. ద రూమ్ లుక్స్ క్లీన్ ఆఫ్టర్ క్లీనింగ్. బాత్ కర్నే కే బాద్ సమస్య హల్ హుయి. బాత్ కర్నా మాట్లాడుట, కే బాద్ తర్వాత సమస్య అనేది స్త్రీలింగం కిందకి వస్తుంది కాబట్టి ఇక్కడ చివరికి హువాకి బదులుగా హుయి అని వచ్చింది. హల్ హుయి పరిష్కారం అయ్యింది. బాత్ కర్నే కే బాద్ సమస్య హల్ హుయి మాట్లాడిన తర్వాత సమస్య పరిష్కారం అయ్యింది. ద ప్రాబ్లమ్ వాస్ సాల్వ్డ్ ఆఫ్టర్ టాకింగ్. छुट्टियों के बाद मैं गांव जाऊंगा. छुट्टियों సెలవులు के बाद తర్వాత నేను గావ్ గ్రామం జావుంగా వెళ్తాను. ఫీమేల్ కి అయితే జావుంగి అని పెట్టాలి. छुट्टियों के बाद मैं गांव जाऊंगा సెలవుల తర్వాత నేను గ్రామానికి వెళ్తాను. I will go to the village after the holidays. स्कूल के बाद वह ट्यूशन जाता है. स्कूल के बाद పాఠశాల తర్వాత वह అతను ट्यूशन जाता है వెళ్తాడు. He goes to tuition after school. खाने के बाद पानी पीवो. खाने के बाद తిన్న తర్వాత పానీ నీళ్లు పీవో తాగు. खाने के बाद पानी पीवो తిన్న తర్వాత నీళ్లు తాగు. Drink water after eating. 10 मिनट के बाद बस आएगी. 10 मिनट 10 నిమిషాలు के बाद తర్వాత బస్ ఆయేగి వస్తుంది. ఇక్కడ బస్ అనేది స్త్రీలింగం కిందకి వస్తుంది కాబట్టి ఆయేగాకి బదులుగా ఆయేగి అని వచ్చింది. ద బస్ విల్ కమ్ ఆఫ్టర్ 10 minutes. काम खत्म करने के बाद मुझे कॉल करो. काम పని ఖత్మ్ కర్నే కే బాద్ ముగించిన తర్వాత ముझे నాకు కాల్ కరో చెయ్యి. काम खत्म करने के बाद मुझे कॉल करो పని ముగించిన తర్వాత నాకు కాల్ చెయ్యి. Call me after finishing the work. 2 साल के बाद वे मिले. 2 साल 2 సంవత్సరాలు के बाद తర్వాత వే వారు మిలే కలిశారు. మిల్నా కలుగుట, మిలే కలిశారు. They met after 2 years. ఈ వీడియోలో చెప్పిన వాక్యాలు మీకు ఉపయోగకరంగా ఉంటే ఎస్ అని కామెంట్ చేయండి. అలాగే ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.